E9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ పౌర గ్రంథాలయంలో జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ ఈరోజు ప్రెస్ మీట్లో సుపరిపాలనకు సొత్తు చెప్పిన ప్రజలు ప్రతిపక్షాల స్థానం కూడా కోల్పోయిన వైసీపీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలు అందుకే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు మంచి చేస్తే ఓటేయండి మొహం చాటేసుకుని జగన్మోహన్ రెడ్డి పదే పదే అనేవాడు. ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజలు సుస్పష్టంగా మీరు మంచి చేయలేదని డిసైడ్ చేసేశారు. అందుకే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు అసెంబ్లీలోకి అడుగు పెట్టడానికి మొహం చాటేసుకునేలాగా చేసేసారన్నది రాష్ట్ర ప్రజలు తీర్పు ఏదైతే ఉందో దాన్ని బట్టి సుస్పష్టంగా ఇక రెండోది కూటమికి సిద్ధమని చెప్పి పెద్ద ఎత్తున కోట్ల పైగా రాష్ట్ర అభివృద్ధి కోసం జాతీయ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు చేసేసి చెప్పి బిడ్డల భవిష్యత్తు కోసం ఆనాడే రాష్ట్ర ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు నిన్న ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు నిన్న అని రెండోది మేమంతా సిద్ధమని చెప్పి 700 కోట్ల పైగా రూపాయల్ని అరాచకాలకు జాతీయ తీసేసి హడావిడి చేసేసి మేము ఓడిపోవడానికి సిద్ధమని చెప్పి ఆనాడే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలని చెప్పారు. దేవుడు రాసిన స్క్రిప్ట్ అని జగన్మోహన్ రెడ్డి పదే పదే ఇవన్నీ చదువుతూ ఉండేవాడు. ఇది వైసీపీ పాలనలో అవినీతి అరాచకాలకు బలైనటువంటి ప్రజలు రాసినటువంటి స్క్రిప్ట్. ఇది విధానానికి ఉత్తరాంధ్ర ప్రజలు వీళ్ళకి పరాకాష్ఠగా బుద్ధి చెప్పినటువంటి నైజం ఇవాళ రాజధాని అని చెప్పారు. విశాఖ కార్యనిర్వాహక రాజధాని అని చెప్పినటువంటి విశాఖ ప్రజలు సాక్షాత్తు 95,000 గాజువాక ప్రజలు పల్లా శ్రీనివాస్ మెజార్టీ ఇస్తే భీమిలి ఏదైతే ఋషికొండ సీఎం క్యాంప్ ఆఫీస్ అని చెప్పినటువంటి ఋషికొండ నియోజకవర్గం గంటా శ్రీనివాస్ గారికి 90,000 పైగా మెజార్టీ ఇచ్చారు. 5 లక్షల పైచిలకు మెజార్టీ ఇచ్చారు. రాష్ట్ర చరిత్రలోనే ఇంత పెద్ద మెజార్టీలు వచ్చింది ఒక విశాఖ పార్లమెంట్ అంటే పరిపాలనా రాజధానికి వ్యతిరేకంగా వీళ్ళు చేసినటువంటి భూదోపిడీ ఏదైతే ఉందో, వీళ్ళు చేసినటువంటి ప్రకృతి విధ్వంసం ఏదైతే ఉందో, వీళ్ళు చేసినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో, వీళ్ళు దోచుకున్నటువంటి ఏదైతే ఉందో, సముద్ర తీర ప్రాంతాన్ని వీళ్ళు అతలాకుతలం చేసేసి కాంక్రీట్ చేసేసి వ్యాపార కేంద్రాలుగా మార్చేసే విధానం ఏదైతే ఉందో, కొండలు సైతం లెక్క చేయకుండా అమాయక విశాఖ ప్రజల్ని, ఉత్తరాంధ్ర ప్రజల్ని, ప్రశాంత విశాఖ నగరాన్ని దోచుకున్న వైనాన్ని చూసి ఈ యొక్క ఉత్తరాంధ్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. పోటీ చేసి 100% గెలుపన్నది సాధించినది ప్రపంచ చరిత్రలో అది పవన్ కళ్యాణ్ గారికి దక్కింది, జనసేన పార్టీకి దక్కిందని చెప్పి సగర్వంగా చెప్పగలం. అకుంఠిత దీక్షతో రాష్ట్ర అభివృద్ధి కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం ఇచ్చారు. మా జనసేన పార్టీ పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో 10 స్థానాల్లో 50,000 పైన మెజార్టీతో గెలిచారు మా అభ్యర్థులందరూ కూడా. ఉమ్మడి విశాఖ నుంచి పోటీ చేసిన వారికి 48,000 కన్నా ఎక్కువ మెజార్టీతో గెలిచారు. బెందూర్తి పంచగర్ రమేష్ బాబు గారు 81,000, విశాఖ సౌత్ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు 64,000, అనకాపల్లి కొనతాల రామకృష్ణ గారు 66,000, సుందర విజయ్ కుమార్ ఎలమంచిలి ఆయన 48,000 మెజార్టీతో ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజలందరూ కూడా గెలిపించి ఆశీర్వదించారు. కష్ట పెట్టినటువంటి గడ్డ ఏదైతే ఉందో ఆ గడ్డ మీద వైసీపీకి సరైనటువంటి గుణపాఠం చెప్పాము. ప్రకృతి
నాశనం చేశారు. విధ్వంసం, అరాచకం, అవినీతి, అన్యాయానికి పాల్పడినటువంటి ఈ వైసీపీ పెద్దలకి ఇవాళ రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెప్పారు. మొన్న మా వీరమహిళని అక్టోబర్ 15 అందరినీ అరెస్ట్ చేసి, నాయకులను అరెస్ట్ చేసి ఎంత ఘోరంగా ఇబ్బందులు పెట్టారో అవన్నిటికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ప్రతి ఒక్కరికి నమస్కారం చెప్పుకుంటున్న, పాదాభివందనాలతో నమస్కారం చెప్తున్న కూటమి మొత్తాన్ని భారీ మెజార్టీతో గెలిపించి వైనాట్ 175 అంటున్న వాళ్ళకి కెనాట్ అంటూ అసెంబ్లీలో అడుగు పెట్టడానికి వీలు లేకుండా, ప్రతిపక్షంలో కూడా అడుగు పెట్టడానికి వీలు లేకుండా సభల సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా మహిళల్ని ఎంత ఘోరంగా అవమానించారు, పుట్టుకలను అవమానించారు, ఆడవాళ్ళను పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ప్రతి ఒక్కరిని అవమానించిన వాళ్ళకి మహిళలే పెద్ద గుణపాఠం చెప్పారు. మీకు ప్రతిపక్ష స్థానంలో కాకుండా వైసీపీ అధ్యక్షుడిగా కూడా మీరు పనికి రాకుండా చేశారు. గ్లాసు షింకులో ఉండాలన్నారు. మీ ఫ్యాన్ తుప్పుపట్టి ఆఖరికి పాత సామాన్లు కొనుక్కోవడానికి వీలు లేకోకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరు మీకు సరైన గుణపాఠం చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ